సో దేవుని వాక్యము యొక్క శక్తి మరియు గొప్పతనం. సో గ్రేట్ ఫెయిత్ గురించి చూసాము. గ్రేట్ వర్డ్ గుడ్ గురించి. మార్నింగ్. ప్రైజ్ సో లార్డ్. దెర్ ఇస్ ద పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఒక శక్తి ఉందండి. అది చాలా గొప్ప వాక్యము. సో ఈ వాక్యము విన్న వాళ్ళు బలపడతారు. ఈ వాక్యం విన్న వాళ్ళు రక్షించబడతారు. దేవుడి వాక్యం విన్న వాళ్ళు స్వస్థతను అందుకుంటారు. దేవుడి వాక్యం విన్న వాళ్ళు విడుదలను అందుకుంటారు. దేవుడి వాక్యము సమస్త పాపముల నుంచి విడుదల చేస్తుంది. అంత శక్తి ఈ వాక్యానికి ఉంటుందండి. ఇప్పుడు మన కష్టం ఉన్నప్పుడు, నష్టం ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనకు ఆహారం తిన్నప్పుడు ఓదార్పు రాదు. అదే ఈ ఆహారం తిన్నప్పుడు, ఈ దేవుడి యొక్క వాక్యం అనే ఆహారం తిన్నప్పుడు, అంటే విన్నప్పుడు అది మనకు ఓదార్పునిస్తుంది. సో ఎంత కష్టమైనా కూడా ఓదార్పునిచ్చే శక్తి ఈ వాక్యానికి ఉందండి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనకు శ్రమలు వస్తుంటాయి, పోరాటాలు వస్తుంటాయి, ఇరుకులు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనేది వాక్యంలో దేవుడు రాసి పెట్టాడు. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఎలా జీవించాలనేది వాక్యంలో రాసి పెట్టాడు దేవుడు. సో వాక్యము చాలా గొప్పదండి. ఎందుకంటే ఈ వాక్యము దేవుడిలో నుంచి ఉద్భవించింది. దేవుడి ఆలోచనల నుంచి, దేవుడి తలంపుల నుంచి, దేవుడి యొక్క మనసులో నుంచి, దేవుడి యొక్క మహిమలో నుంచి, దేవుడి యొక్క శక్తిలో నుంచి, దేవుడి యొక్క జ్ఞానము, దేవుడి యొక్క తెలివిలో నుంచి ఈ వాక్యం ఉద్భవించిందండి. అందుకే వాక్యము చాలా ఇంపార్టెంట్. ప్రతి క్రైస్తవ జీవితకి వాక్యం అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే వాక్యములోనే అంత శక్తి నింపి పెట్టాడు దేవుడు. సో మనము కష్టము ఉన్నప్పుడు మన మనుషులు 100 మాటలు చెప్తారు, అయినా ఓదార్పు అనిపించదు. కానీ దేవుడి వాక్యం ఒక్కటి మనకు తాకుతుంది, మన మనసుకి తాకి ఓదార్పునిస్తుంది. సో మనము ఇరుకులో ఇబ్బందులో ఉన్నప్పుడు మనకు ఏం చేయాలో అర్థం కాదు. కానీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి ఆ ఇరుకు గురించి, ఆ ఇబ్బంది గురించి మాట్లాడుతాడు. సో ఈ వాక్యం ఏంటంటే మన తప్పులను బయలుపరుస్తుందండి. మన ముఖంలో అద్దం చూసుకున్నప్పుడు మన కళ్ళు ఎలాగున్నాయి, మన ముక్కు ఎలాగుంది, మన గొంతు ఎలాగుంది, మన హెయిర్ ఎలాగుంది, మన హెయిర్ స్టైల్ ఎలాగుంది, మన ముఖం మీద ఏమైనా మచ్చలు ఉన్నాయా లేవా, ఎలా ఉంది ముఖం అని ఎలాగైతే చూసుకుంటామో అలాగే ఈ వాక్యము కూడా అద్దము లాంటిది. మన తప్పులను చూపిస్తుంది, మన పొరపాట్లను చూపిస్తుంది, మన యొక్క పరిస్థితులను తగ్గట్టుగా వాక్యము మాట్లాడుతుంటది. కాబట్టి వాక్యంలో ఒక శక్తి ఉందండి, ఒక పవర్ ఉంది వాక్యంలో. అందుకే నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీ లోపలికి ఆ దైవ శక్తి వెళ్తుంటది. సో నువ్వు వాక్యం వింటున్నప్పుడు నీ లోపల ఆ దైవ శక్తి పనిచేస్తుంటా ఉంటది. అందుకే వాక్యం వినడానికి శ్రద్ధగా రావాలి. ఎందుకంటే వాక్యం విన్న వాళ్ళను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే వాక్యంలో నిలకడగా ఉన్న వాళ్ళు శోధనలో పడిపోరు. సో వాక్యము చాలా 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 ముఖ్యమైనది మన క్రైస్తవ జీవితంలో. వాక్యము, ప్రార్థన, విశ్వాసము ఇవన్నీ కూడా మన క్రైస్తవ జీవితంలో బేసిక్స్. ఇవన్నిటిని మనం ఏం చేయాలి? రిసీవ్ చేసుకోవాలి. సో అందుకే వాక్యము యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదంటే, ఒకటండి, మనము చాలా మంది కూడా సాక్ష్యాలు నేను విన్నప్పుడు ఆశ్చర్యం వేసింది. ఒక్క వాక్యం విని మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారండి. ఈ వాక్యం ద్వారా నన్ను దర్శించాడు దేవుడు, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నేను మారు మనస్సు పొందుకున్నానని చెప్పారు. చూసారండి, వాళ్ళ 20-30 సంవత్సరాల నుంచి మారని మనుషులు ఒక్క వాక్యం ద్వారా మారు మనసు పొందుకున్నారు. అంత శక్తి వాక్యానికి ఉందండి. ఎందుకంటే వాక్యము వేరు కాదు, దేవుడు వేరు కాదు. ఎప్పుడైనా వేరు చేయలేమండి. ఎందుకంటే సమస్తము ఆయన ద్వారానే వచ్చాయి. ఈ వాక్యము కూడా ఆయన ద్వారా వచ్చాయి, ఆయన వల్ల వచ్చాయి, ఆయన కోసం వచ్చాయి. ఈ వాక్యంలో దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క యుక్తి, దేవుడి యొక్క బలము అన్ని కనబడుతుంటాయి. నేను ఈ వాక్యంలో చదువుతున్నప్పుడు దేవుడి యొక్క కోపాన్ని చూశాను, దేవుడి యొక్క మంచితనాన్ని చూశాను, దేవుడి యొక్క ఉగ్రతను చూశాను, దేవుడి యొక్క ప్రేమను, కరుణను, కృపను చూశాను, దేవుడి యొక్క జ్ఞానాన్ని చూశాను, దేవుడి యొక్క భీకర కార్యాలను చూశాను, దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలను చూశాను, దేవుడి యొక్క అసాధ్యమైన క్రియలను చూశాను, దేవుడి యొక్క పనులను చూశాను, దేవుడి యొక్క ఫలాలను చూశాను, దేవుడి యొక్క ఆలోచనలు, తలంపులు అన్ని కూడా చూడడం జరిగింది వాక్యంలో.
సో వాక్యం చదువుతున్నావంటే నువ్వు దేవుణ్ణి చదువుతున్నట్టే, వాక్యాన్ని తెలుసుకుంటున్నావంటే దేవుణ్ణి తెలుసుకుంటున్నట్టే, వాక్యం వింటున్నావంటే దేవుడి మాటలు దేవుడి గురించి వింటున్నట్టే, వాక్యాన్ని రిజెక్ట్ చేస్తున్నావంటే వ్యతిరేకిస్తున్నావంటే దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నట్టే, వాక్యానికి అనుకూలంగా వెళ్తున్నావంటే దేవుడికి అనుకూలంగా వెళ్తున్నట్టే, వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నావంటే దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టే, వాక్యాన్ని ఖండిస్తున్నావు అంటే దేవుణ్ణి ఖండిస్తున్నట్టే, వాక్యాన్ని విమర్శిస్తున్నావు దూషిస్తున్నావు అంటే దేవుణ్ణి విమర్శిస్తున్నట్టు దూషిస్తున్నట్టు, వాక్యాన్ని ప్రేమిస్తున్నావు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే, వాక్యాన్ని ద్వేషిస్తున్నావు అంటే దేవుణ్ణి ద్వేషించినట్టే. సో వాక్యాన్ని దేవుణ్ణి వేరు చేయలేమండి, రెండు ఏకమండి. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. సో దేవుడి యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ప్రేమించాలి. ఎంతగా ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి అంతగా వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తే దేవుణ్ణి అంతగా ప్రేమించినట్టు అండి. ఒకటండి, ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని ఎలా గ్రహిస్తాడు తెలుసా? ఇప్పుడు మనం నోటితో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటున్నాము, జీసస్ ఐ లవ్ యూ, జీసస్ ఐ లవ్ యూ, అది కన్సిడర్ చేయడానే. ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యానికి అనుకూలంగా వెళ్తాడో అప్పుడే ఆయన నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటాడు. ఆయన అంటాడు, ఎవరైతే నా వాక్యం విని దాని ప్రకారము గైకొని వెళ్తారో వాళ్ళు నన్ను ప్రేమించినట్టు అంటాడు ఆయన. ఈ యొక్క సూచన క్రియలాగా తీసుకుంటాడు. మనం వాక్యాన్ని ఇష్టపడట్లేదు, నువ్వు దేవుని ఐ లవ్ అంటున్నావు, ఆయన కన్సిడర్ చేయరు. సో వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో, వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అప్పుడే నువ్వు దేవుణ్ణి ఇష్టపడ్డట్టు, అప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు. వాక్యానుసారంగా ఎప్పుడైతే నడుస్తావో అప్పుడే దేవుడి హృదయానుసారంగా నడుస్తావు, దేవుడి యొక్క మహిమానుసారంగా నడుస్తావు. కాబట్టి వాక్యము చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఒక వ్యక్తి ఒక వ్యక్తి 10,000 కోట్ల ఆస్తి సంపాదించాడండి. ఆస్తి సంపాదించి తను ఏం కోరుకుంటాడు? తన పిల్లలకు ఒక నేను సంపాదించిన ఆస్తి నా పిల్లలు, నా పిల్లల పిల్లలు, వాళ్ళ పిల్లలు సంపాదించిన సంపాదన అనుభవించాలని కోరుకుంటాడు. ఏ వ్యక్తి అయినా కూడా, డబ్బు సంపాదించిన వ్యక్తి. సో నా పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు అనుభవించాలని ఒక వీలునామా పత్రం రాస్తాడు. నా ఆస్తి ఏ దొంగల పాలు కావద్దు, ఎవరి పాలు కావద్దు, ఇది నా పిల్లలకు హక్కు, ఇది నేను సంపాదించిన ఆస్తి, ఇది నా పిల్లలకు హక్కు అని వీలునామా పత్రం రాస్తాడు. అదే ఈ బైబిల్ గ్రంథం కూడా దేవుడు మనకి ఇచ్చిన వీలునామా పత్రము. మనకు మన పిల్లలకు దేవుడిచ్చే వీలునామా పత్రము ఇది బైబిల్ గ్రంథము. ఇది గొప్ప ఆస్తి, ఇది మనందరికీ కూడా తరతరాల అరిగిపోని ఆస్తి, కరిగిపోని ఆస్తి. సో ఇది మనకు దేవుడిచ్చిన ఆస్తి అండి. నిజమైన ఆస్తి ఈ వాక్యము, దేవుడిచ్చిన ఆస్తి మనకు. ఆ డబ్బు కాదు, ఆ బంగారము, ఆ బట్టలు కాదు. ఇప్పుడు ఆ 10,000 కోట్లు సంపాదించిన వ్యక్తి ఎలా తాపత్రపడతాడు? ఇది నా పిల్లలు ఆస్తి, వాళ్ళు అనుభవించాలి అని. అలాగే దేవుడి యొక్క ఆస్తి ఇది, ఈ వాక్యము. ఇది నా పిల్లలు అనుభవించాలి, నా పిల్లలు నా గురించి తెలుసుకోవాలి అని దేవుడు దీని లోపల రాసి పెట్టాడు మొత్తము కూడా మన గురించి. సో మనందరూ కూడా తరిగిపోని ఆస్తి, కరిగిపోని ఆస్తి, తరతరాలకు మన పిల్లలకు మన అందరం ఇచ్చే ఆస్తి ఏంటంటే దైవ వాక్యం అండి. దేవుడి యొక్క వాక్యమే అది గొప్ప ఆస్తి. అది మన పిల్లలకు ఇచ్చే గొప్ప అనాయింటింగ్, గొప్ప గ్రేట్ గిఫ్ట్ అది దేవుడు మనకి ఇచ్చాడు. ఇది వీలునామా పత్రము. అలా తీసుకోండి ఈ వాక్యాన్ని, వీలునామా పత్రము. ఇప్పుడు ఆ 10,000 కోట్లు సంపాదించిన ఆస్తి రాస్తాడు ఆయన, ఇగో ఇది నా పిల్లలు, నా పిల్లలు 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 మాత్రమే అనుభవించాలని. అందుకే దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ ఆస్తి అనుభవించాల్సి ఉంటుంది. దేవుడిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ ఆస్తి అనుగ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది వీలునామా పత్రము, మనందరికి దేవుడు ఇచ్చిన ఆస్తి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. మనం బంగారాన్ని ఎంతగా ఇష్టంగా చూసుకుంటామో, వెండిని ఎంత చూసుకుంటామో, ఆ బంగారం కంటే, వెండి కంటే అతి విలువైనది ఈ వాక్యము. ఆ బంగారం వజ్రాల కంటే, ఆ వెండి కంటే, ఆ ధనము కంటే, ఆ ఐశ్వర్యము కంటే అతి విలువైనది ఈ వాక్యం అండి. అతి విలువైనది. బంగారాన్ని వెతికినట్టు ఈ వాక్యాన్ని వెతకాలి, ధనాన్ని వెతికినట్టు ఈ వాక్యాన్ని వెతకాలి, ఐశ్వర్యాన్ని వెతికినట్టు ఈ వాక్యాన్ని వెతకాలి. సో ఈ వాక్యంలో అంత పవర్ ఉందండి, చాలా మైటీ పవర్ ఉంది. సో వాక్యం వినగానే మారిపోతారు, మారు మనస్సు పొందిపోతారు. ఒక్క వాక్యం చెవులో పడ్డా చాలు మారు మనస్సు పోతుంది. ఎందుకంటే శక్తి ఉంది. గాడ్ రిలీజ్ ద పవర్ ఇన్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆయన లోపల నుంచి ఉద్భవించింది వాక్యము, ఆయన చేతి రాతలతో నుంచి ఉద్భవించింది వాక్యము, ఆయన మనస్సులో నుంచి వచ్చింది వాక్యము, ఆయన జ్ఞానం ఏంటిదో తెలియజేస్తుంది వాక్యము, ఆయన తలంపులు ఏంటిదో తెలియజేస్తుంది ఈ వాక్యము, ఆయన మనస్సు ఏంటిది, ఆయన మనస్తత్వం ఏంటిది, ఆయన కార్యాలు ఏంటిది, ఆయన శక్తి ఏంటిది, అన్ని కూడా తెలియజేస్తుంది ఈ వాక్యము.
సో ఇంత గొప్ప వాక్యాన్ని మనం చదవడానికి ఇష్టపడాలి, వినడానికి ఇష్టపడాలి. సో ఎప్పుడైతే వాక్యానుసారంగా బ్రతుకుతామో అది పరలోక రాజ్యం వైపు నడిపిస్తుంది. అపవాది కూడా మనకు పెట్టే శోధనలు ఎలా ఎలా ఇస్తాడు తెలుసా అండి? ఈ వాక్యానికి విరుద్ధంగా మనం బ్రతకాలనే శోధిస్తా అంటాడు అపవాది కూడా. నువ్వు వాక్యంలో నిలకడగా ఉన్నావు అనుకో, అపవాది ఏమి శోధనలో పడలేము. సో అపవాది శోధనలో పడిపోకుండా కాపాడే శక్తి ఈ వాక్యానికి ఉందండి. సో ఎవరైతే వాక్యంలో స్థిరంగా ఉంటారో అపవాది వాళ్ళను పడవేయలేడండి, పడవేయలేడు, శోధనలో పడవేయలేడు. కాబట్టి మనకు ఈ వాక్యం అనే శక్తిని పొందుకోవాలి, ఈ వాక్యం అనే గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఎంత గొప్పతనం ఉందంటే ఈ వాక్యంలో చాలా గ్రేట్ పవర్ ఉందండి, చాలా గ్రేట్ పవర్ రిలీజ్ చేసేసాడు దేవుడు ఈ వాక్యం లోపలికి. ఒక పవర్ రిలీజ్ చేశాడు, ఒక అనాయింటింగ్ రిలీజ్ చేసేసాడు. అందుకే ఈ భూలోకం అంతా కూడా ఈ వాక్యం బోధించబడుతుంది. మీరు చూడండి, ఇప్పుడు మనకు ఎర్లీ మార్నింగ్ అయింది, ఇప్పుడు వేరే కంట్రీలో వేరే టైం నైట్ అవుతుంటది. సో 24/7 365 డేస్ భూలోకంలో బోధించబడుతున్న గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం అండి. ఇప్పుడు మనం ఇక్కడ బోధిస్తున్నాము ఇండియాలో, వేరే కంట్రీలో వేరే టైంలో బోధిస్తుంటారు, ఇంకో కంట్రీలో ఇంకో టైం, కొంతమంది నైట్ డే 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 24 గంటలు 325 రోజులు బోధించబడుతున్న గ్రంథము భూలోకంలో ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం అండి. సో అలాగే మొట్టమొదటగా ప్రింట్ చేయబడ్డ గ్రంథము బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథము ప్రింట్ చేయాలనే ఉద్దేశంతో ప్రింటర్ తయారైంది. సో భూలోకంలో ఇప్పటి వరకు అత్యధికంగా ప్రింట్ చేయబడ్డ గ్రంథము బైబిల్ గ్రంథము. భూలోకంలో ఇప్పటి వరకు అత్యంతగా అమ్ముడుపోయిన గ్రంథము బైబిల్ గ్రంథం అండి. దీన్ని బీట్ చేసిన గ్రంథమే లేదు, సో దీన్ని బీట్ చేసిన బుక్కే లేదు. సో అంత గ్రేట్ పవర్ ఉంది ఏమంటే. అండ్ ఎక్కువ భాషలలో తర్జమా అయిన గ్రంథము కూడా ఇదే అండి. ఏ గ్రంథము కూడా ఇన్ని భాషలలో తర్జమా కాలేదు, ట్రాన్స్లేషన్ కాలేదు. ఏ గ్రంథము కూడా ఇంత స్పీడ్ గా సేల్ కావడం ఎక్కడా కాలేదండి. చూసారా, అంత స్ప్రెడ్ అవుతుంటది వర్డ్, ఎప్పుడైనా కూడా స్ప్రెడ్ అవుతుంటది. భూలోకంలో ఒక వైరస్ స్ప్రెడ్ అయినట్టుగా వర్డ్ కూడా స్ప్రెడ్ అవుతుంటా ఉంటది. సో అంత పవర్ మనకు ఇచ్చేసాడు. సో ఇంత మంచి గ్రంథాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే గ్రంథం కాదు, గ్రంథంలో ఉన్న వాక్యాలను జాగ్రత్తగా గైకొని ఆయన ఆచరణలు, ఆయన ఆచారాలు, ఆయన సాంప్రదాయాలు, ఆయన కట్టడాలు, ఆయన విలువలు, ఆయన గొప్పతనము, ఆయన యొక్క మానవతా విలువలు, దైవత్వ విలువలు అన్ని కూడా ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. కాబట్టి వీటిని చదువుకొని మనము దైవ జ్ఞానాన్ని పొందుకోవాలి, దైవ దర్శనాలను పొందుకోవాలి, దైవ వాగ్దానాలను పొందుకోవాలి, దైవ ఆశీర్వాదాలను పొందుకోవాలి. కాబట్టి ఈట్ యువర్ బైబిల్ డైలీ, ప్రతిరోజు కూడా చదవాలి. మనం చదువుతున్నామంటే ఆహారం, అది మన ఆత్మకు ఆహారము. ఇప్పుడు మనం ప్రతిరోజు ఆకలిస్తే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగైతే చేస్తే మన శరీరానికి ఎలాగైతే బలం వస్తుందో మన ఆత్మకు కూడా ఆహారం కావాలండి, అదే వాక్యము. మనం ఎప్పుడైతే వాక్యము చదువుతుంటా అంటామో మన ఆత్మకు ఆహారము దొరుకుతుంటా ఉంటది, మన ఆత్మ బలపడుతుంటా ఉంటది. ఆత్మీయ ఆహారం అంటారు ఈ వాక్యము. ఈ వాక్యం విన్న వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. ఈ వాక్యం వింటుండగా నీతిమంతులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు, పవిత్రులు అవుతారు. ఈ వాక్యం వింటుండగా జ్ఞానవంతులు అవుతారు. ఈ వాక్యాన్ని చదువుకొని ఆచరిస్తుండగా పరిశుద్ధ మార్గంలో నడుస్తారు. సో ఈ వాక్యము మనకు డైరెక్షన్స్ చూపిస్తుంది. పరలోక మార్గానికి ఎలా వెళ్ళాలి, ఎవరు వెళ్తారు, పరలోకానికి ఎలా వెళ్తారు, ఎవరు వెళ్తారు, ఇవన్నీ డైరెక్షన్స్ కూడా మనకు వాక్యం ద్వారా చూపిస్తుందండి. అందుకే ఒక్కొక్క అక్షరం అర్థం చేసుకుంటూ చదవాలి. 66 పుస్తకాలు ఉన్నది. దీని 40 మంది ఆథర్స్ రాశారు. వాళ్ళందరూ కూడా ఇల్లిటరేటరే. ఈ బైబిల్ గ్రంథాన్ని రాసింది ఎవరంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాళ్ళు రాశారండి. ఆ దైవజనులు రాశారు, భక్తులు రాశారు, వాళ్ళ అనుభవాలన్నీ కూడా. సో వాళ్ళ ద్వారా, ఆత్మ ప్రేరేపణ ద్వారా రాపించబడింది ఈ బైబిల్ గ్రంథము. సో 40 మంది కలిసి ఒక దగ్గర కూర్చొని రాసింది కాదు. మొత్తం 1600 సంవత్సరాల కాలంలో జరిగిన ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాయబడ్డాయి ఈ బైబిల్ గ్రంథంలో. ఈ 40 ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్స్ అండి. ఎవరి చేత రాయబడ్డాదో వాళ్ళందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్స్. సో అంత గొప్ప పవర్ రిలీజ్ చేశాడు దేవుడు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ సహాయంతో రాయబడింది. పరిశుద్ధాత్మ
ప్రేరేపణతో రాయబడింది. దీన్ని అర్థం చేసుకోవాలంటే మానవ మెదస్కి సరిపోదండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనిషి జ్ఞానానికి సరిపోదు, మనిషి మెదస్సుకి సరిపోదు. సో దేవుడి యొక్క ఆత్మ చేత రాయించబడింది కాబట్టి మన లోపల కూడా పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడే ఆ వాక్యంలో ఉన్న మర్మాలు బయలుపరచబడతాయి. వాక్యంలో ఎన్ని మర్మాలు ఉన్నాయి తెలుసా? మొత్తం 31,000 వర్సెస్ ఉన్నాయి. ప్రతి వర్స్ కూడా ఒక్కొక్క మర్మమే అండి. ఆది కాండం వరకు ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క వర్స్, ప్రతి ఒక్క చాప్టర్, ప్రతి ఒక్క బుక్ ఒక మర్మం బుక్. దీన్ని మర్మాల బుక్ అనొచ్చండి. అది అంత తొందరగా అర్థం కాదండి. ఈ బైబిల్ మొత్తము అర్థం చేసుకోవడానికి అసలు మానవుడికి అసాధ్యము. ప్రతి ఒక్క దాంట్లో డెప్త్ మీనింగ్ ఉంటుంది, ఇన్ డెప్త్ మీనింగ్ ఉంటుంది. సో అందరికి అన్ని రకాలుగా బయలుపరచలేడు దేవుడు, కొంతమందికి కొన్ని రకాలుగా బయలుపరుస్తాడు. సో ఈ వాక్యము బుద్ధిని తీసుకొస్తుంది, సత్యవాక్యము సత్యంలోకి నడిపిస్తుంది, జ్ఞాన వాక్యము జ్ఞానంలోకి నడిపిస్తుంది, అండ్ నీతి వాక్యము నీతిలోకి నడిపిస్తుంది, పరిశుద్ధమైన వాక్యం ఇది పరిశుద్ధంలోకి నడిపిస్తుంది. సో ఎంత ఘోర పాపి అయినా కూడా ఈ వాక్యం విన్న వాళ్ళు మారు మనసు పొందుకుంటారు. చాలా మంది కూడా తాంత్రిక విద్యలను వదిలేశారు ఈ వాక్యం విని. రౌడీ షీటర్లు, లేకపోతే నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు, వ్యభిచారం చేసే వాళ్ళు, మందు తాగే వాళ్ళు, ఆల్కహాల్కి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఈ వాక్యం విని అందరూ కూడా బలపరచబడ్డారు, మారు మనస్సు పొందుకోగలిగారు. సో అంత గ్రేట్ అనాయింటింగ్ ఈ వాక్యం. సో ఆ వాక్యం యొక్క శక్తి ఎలా పనిచేస్తుందంటే మనం వింటుండగానే మన శరీరంలోకి వెళ్ళి అది పనిచేస్తుంటది. మీరే ఎన్నోసార్లు సాక్ష్యం ఇచ్చారు, నేను ఈ బాధతో కూర్చున్నాను, దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడి నన్ను ఓదార్చాడు, నా మనసంతా భారంగా ఉండే ఈ వాక్యం విన్నప్పుడు నాకు స్వస్థతను వచ్చింది, విడుదలను వచ్చింది, లేకపోతే ఈ వాక్యం ద్వారా నేను బలపడుతున్నాను అని చాలా మంది సాక్ష్యాలు మనం విన్నాము. సో అలా ఉంటుందండి. వాక్యము ఓదార్పునిస్తుంది, సహనాన్ని ఇస్తుంది, ఓపికను పెంచుతుంది. కష్టాలు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. మనం ఎలా పుట్టామో, ఎలా పోవాలి, ఎక్కడికి పోతాము, ఎలా భూలోకానికి వచ్చాము, ఎలా పైకి వెళ్తాము, అక్కడికి వెళ్ళిన తర్వాత మన జీవితం ఏంటిది, ఒక భూలోకంలోనే కాదు పరలోకంలో కూడా ఏముంటుంది, ఎలా ఉంటుంది, అక్కడ మన లైఫ్ ఏంటిది, ఆఫ్టర్ డెత్ మన లైఫ్ ఏంటిది. సో పరలోకం అంటే ఏంటిది, భూలోకం అంటే ఏంటిది, దేవుడు అంటే ఏంటిది, దేవదూతలు అంటే ఏంటిది, మనుషులు అంటే ఏంటిది, సో పాతాళ లోకం అంటే ఏంటిది, పాతాళ లోకానికి ఎవరు వెళ్తారో, పరలోకానికి ఎవరు వెళ్తారో అన్ని కూడా రాసి పెట్టాడు దేవుడు ఈ వాక్యంలో. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆస్తి, ఇది చదవాల్సిందే మన అందరం. ఇది బేసిక్ అండి, మనకందరికి బేసిక్. ఇప్పుడు పుట్టగానే పసిపాడుకి ఏమిస్తారు, మిల్క్ ఇస్తారు, ఫీడింగ్. ఇట్స్ లైక్ ఏ ఫీడింగ్ మిల్క్ అన్నట్టు. మనకు పాల లాంటిది, పాలతో సమానము. పాలు ఎలా స్వచ్ఛంగా ఉంటాయండి, మిల్క్ స్వచ్ఛంగా ఉంటాయి, కల్తీ లేకుండా. అలాగే ఈ యొక్క మదర్ మిల్క్ ఎలాగైతే స్వచ్ఛంగా కల్తీ లేకుండా ఉంటాయో, ఈ యొక్క వాక్యము కూడా కల్తీ లేకుండా ఉంటుందండి. దీంట్లో ఎలాంటి యాడ్ చేసిన లేదు, పుట్టించిన వార్తలు కాదు, మనిషి కల్పించిన కల్పనా కథలు కాదు ఈ వాక్యము. దీన్ని జీవ గ్రంథం అంటారు. అందులో జీవం ఉంది, అది చదివిన వాడు జీవంలోకి నడుస్తాడు. ఇందులో వెలుగుంది, వాక్యంలో వెలుగుంది, వెలుగుని పెట్టాడు దేవుడు వాక్యంలో, జీవాన్ని పెట్టాడు వాక్యంలో. సో అన్ని కూడా వెలుగులోకి నడిపిస్తుంది వాక్యము, జీవంలోకి నడిపిస్తుంది ఈ వాక్యంలో స్వస్థతను పెట్టాడు, విడుదలను పెట్టాడు, ఈ వాక్యంలో ఆశీర్వాదాన్ని పెట్టాడు, ఈ వాక్యంలో గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప జ్ఞానాన్ని పెట్టాడు. సో ఇవన్నీ, అందుకే బైబిల్ జ్ఞానం ఉన్నవాడు గొప్ప జ్ఞాని అవుతాడు, మహాజ్ఞాని అవుతాడు. సో ఇవన్నీ విన్నవాడు వింటుండగానే స్వస్థత, వింటుండగానే రక్షణ, వింటుండగానే విడుదల, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అందుకే డైలీ రీడ్ యువర్ బైబిల్ వితౌట్ ఎనీ ఫెయిల్. సో మన ఆత్మకు ఆహారము కావాలి. బైబిల్ చాలా తప్పకుండా చదవాల్సిన గ్రంథము ప్రతి ఒక్కరు జీవితంలో. సో ఇంత మంచి వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మనకు డైరెక్షన్స్ కూడా చూపిస్తుందండి ఈ వాక్యము, డైరెక్షన్స్ కూడా చూపిస్తుంది. మనం ఏ రూట్ లో వెళ్ళాలి, ఏ రూట్ లో వెళ్ళొద్దు, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకోవద్దు, కోపం వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ అలాగే ద్వేషం వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, పొరుగు వాడిని ఎలా చూడాలి, పగవాడిని ఎలా చూడాలి, ఇంటి వాడిని ఎలా చూడాలి, భార్యను ఎలా చూడాలి, భర్తను ఎలా చూడాలి, తల్లిదండ్రులను ఎలా చూడాలి, సంఘాన్ని ఎలా చూడాలి, సంఘ కాపరిగా నీ బాధ్యత ఏంటిది, సంఘ సభ్యులను ఎలా చూడాలి, సంఘ సభ్యులు సంఘ కాపరిని ఎలా చూడాలి. సో ఇవన్నీ కూడా దేవుడు వాక్యంలో రాసి పెట్టాడు. అందుకే ఆస్తి అంటాం కదా,
ఆస్తిని మనం ఎలా అనుభవించాలి దీన్ని. సో దీన్ని రిసీవ్ చేసుకోవాలి, తీసుకోవాలి. మనం వాక్యం విని వదిలేయడం కాదు, దాన్ని రిసీవ్ చేసుకొని ఈరోజు దైవజనుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్యానుసారంగా నేను బ్రతుకుతాను అని అనుకోండి. దేవుడు వాక్యానుసారంగా బ్రతికే శక్తినిచ్చి మనల్ని మారుమనస్సుని కలగజేసి ఆ మార్గంలోకి నడిపిస్తాడు. సో దెర్ ఇస్ అ గ్రేట్ అనాయింటింగ్ ఇన్ దిస్ వర్డ్, గ్రేట్ పవర్ ఇన్ దిస్ వర్డ్, గ్రేట్నెస్ ఈస్ దేర్ ఇన్ దిస్ వర్డ్. గొప్పతనం ఉంది ఈ వాక్యంలో, కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు వాక్యాన్ని కూడా. సో టుడే యూ కెన్ ట్రీట్ లైక్ దిస్ ఈస్ మై ప్రాపర్టీ, ఇది నా ఆస్తి అన్నట్టుగా ట్రీట్ చేయండి. మనం బంగారం, ఒక దగ్గర బంగారం ఉందంటే ఎలా తవ్వుతామో అలా తవ్వాలి వాక్యాన్ని. సో బంగారాన్ని ఎలాగైతే ఇష్టపడతామో, ఆస్తిపాస్తులను ఎలాగైతే ఇష్టపడతామో, అంతకంటే గొప్పది ఈ యొక్క బంగారము, విలువైన బంగారము. ఎందుకంటే భూలోకం కూడా గతించిపోతుంది అన్నాడు, ఆకాశం కూడా గతించిపోతుంది, కానీ నా బైబిల్ గ్రంథము, నా మాటలు గతించిపోవు అన్నాడు దేవుడు. సో అలాంటి గొప్ప శక్తి ఉన్న వాక్యము మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. క్రిస్మస్ కు ఒకసారి చదవడము, లేకపోతే గుడ్ ఫ్రైడేకి ఒకసారి చదవడము, అలా చేస్తుంటా అంటారు. నో 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 నో, దట్ ఈస్ నాట్ రైట్. మాట్లాడు, దేవుడు మాట్లాడడం అంటే ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే దేవుడు అండి, ఈ వాక్యం ద్వారానే మాట్లాడతాడు. ఐదర్ దైవజనుల కావచ్చు, లేకపోతే మీ ద్వారా డైరెక్ట్ గా వాక్యం ద్వారా చదువుతున్నప్పుడుగా మాట్లాడొచ్చు. సో మంచి మంచి వాగ్దానాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సో నేర్చుకోండి, వాక్యాన్ని అనుసరించండి, వాక్యానుసారంగా బ్రతకండి. సో అంతేకాని నెగ్లెక్ట్ చేయకండి, వాక్యం వినడానికి, చదవడానికి నెగ్లెక్ట్ చేయకండి. సో ఎందుకంటే ఇది పవర్ వస్తుంటది, మనం చదువుతుంటే మన లోపల ఆ సూపర్ న్యాచురల్ పవర్ వస్తుంటది. చదువుతుండగానే మనకు తెలియకుండానే లోపల ఉన్న డార్క్నెస్ వెళ్ళిపోతుంటది, చీకటి పోతుంటది, వెలుగు వస్తుంటది. సో భయాలను తీసివేస్తుంది, ఆందోళనను తీసివేస్తుంది, చింతలను తీసివేస్తుంది, పాపాన్ని తీసివేస్తుంది. సో పాపం నుంచి సపరేట్ చేస్తుంది. నేను ఎప్పుడైతే ఈ బైబిల్ పట్టుకొని బైబిల్ చదువుతున్నానో, మెల్లిమెల్లిగా నన్ను ఈ వాక్యం ఏం చేసిందంటే లోకాన్ని నుంచి వేరుపరిచేసింది. లోకం నుంచి, లోక సంబంధమైన విచారణల నుంచి, లోక సంబంధమైన ఆశీర్వాదాల నుంచి, లోక సంబంధమైన తలంపుల నుంచి, పాపాల నుంచి, అన్నిటి నుంచి ఏం చేస్తుంది, వేరుపరిచేస్తుంది, సపరేట్ చేస్తుంది. మనల్ని లోకం నుంచి వేరుపరిచే శక్తి ఈ యొక్క బైబిల్ గ్రంథానికి ఉందండి. వేరు చేసేస్తుంది, కంప్లీట్ గా సపరేట్ చేస్తుంది. ఈ బైబిల్ ప్రకారం నడిస్తే దేవుడికి దగ్గర అవుతున్నట్టు అండి, అది సింబల్. మనం బైబిల్ ప్రకారంగా నడిస్తే, బైబిల్కి ఇష్టానుసారంగా నడిస్తే, బైబిల్ ప్రకారంగా నడిస్తే మనం దేవుడికి దగ్గర అవుతున్నట్టు, దేవుడికి ఇష్టానుసారంగా నడుస్తున్నట్టు. కాబట్టి ఈ వాక్యము అంత గొప్పతనాన్ని దేవుడు మనకు వర్ణించాడు. సో చూద్దాము వర్సెస్ ద్వారా దేవుని వాక్యం యొక్క శక్తి మరియు గొప్పతనం. సో నిన్నటి వరకు గ్రేట్ ఫెయిత్ ని చూసాము, ఈ రోజు నుంచి గ్రేట్ వర్డ్ ఆఫ్ గాడ్. చాలా పెద్ద సర్మని ఇది కూడా. వర్డ్ ఆఫ్ గాడ్ యొక్క గొప్పతనం ఏంటిదో, సో ఇది తెలియక చాలా మంది చదవట్లేదు, ఇది తెలియక చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఈ మినిస్ట్రీలో దేవుడు ఈ యొక్క గొప్పతనం, వాక్యం యొక్క శక్తి, ఆ వాక్యం యొక్క గొప్పతనం ఏంటిదో బయలుపరచబోతున్నాడు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ మినిస్ట్రీలో ఒక అనాయింటింగ్ రిలీజ్ చేయబోతున్నాడు. ఎవరైతే, ఇక ప్రార్థన కూడా కాదు, ఎవరైతే వాక్యం వినడానికి వస్తారో, వాక్యం ఒకవేళ క్యాన్సర్ వ్యాధి వచ్చి కూర్చున్నాడు, వాక్యం వింటున్నాడు, ఆ వాక్యం వింటుండగానే లోపలికి వెళ్ళి ఆ క్యాన్సర్ వ్యాధి హీల్ అవుతుంది. లేదా అపవిత్రాత్మ పట్టుకొనున్న వ్యక్తి కూర్చున్నాడు, వాక్యం వింటున్నాడు, ఆ వాక్యం వింటుండగానే అపవిత్రాత్మ వెళ్ళిపోతుంటది. సో ఆ పవర్ రిలీజ్ చేయబోతున్నాడు ఈ అనాయింటింగ్ ని. సో చూద్దాము. అందుకే దేవుడు ఈ వాక్యం యొక్క గొప్పతనం గురించి బయలుపరుస్తున్నాడు. అందుకే స్ప్రెడ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైనా కూడా వర్డ్ ఆఫ్ గాడ్ ని స్ప్రెడ్ చేయండి. మన ఛానల్స్ లో ఉన్నాయని కూడా స్ప్రెడ్ చేస్తూ ఉండండి. సో ఎందుకనగా హెబ్రీలకు రాసిన 4వ అధ్యాయం 12వ వచనం, దేవుని వాక్యము సజీవమై, చూసారా, దేవుడి వాక్యంలో ఏముందట, సజీవం ఉందట, జీవం ఉందట. ఇది మరణం కాదు, ఇది జీవంలోకి నడిపిస్తుంది. ఈ చదివిన వాళ్ళందరికీ జీవం వస్తుందండి, చదివిన వాళ్ళందరికీ వెలుగు వస్తుందండి. చదివి అర్థం చేసుకోవాలి. చదవడం ఒక్కొక్క అక్షరము ఇప్పుడు నేను ఎలాగైతే చదువుతున్నానో అలాగే చదవాలి. దేవుడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. చూసారా అండి, రెండంచుల ఖడ్గము. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వీరుడికి ఒక కత్తి ఇస్తారండి, ఇటు షార్ప్ ఉంటది, ఇటు షార్ప్ ఉంటది, రెండు వైపు ఇటన్నా తెగుతుంది, ఇటన్నా తెగుతుంది. సో దానికంటే పదునైనది మన వాక్యము. ఎందుకంటే అది మనిషిని చంపేస్తుంది.
కానీ ఇది చెడుతనాన్ని చంపేస్తుంది. ఈ వాక్యము ఖడ్గంలాగా మన మనసులోకి దూసుకొని మన లోపలున్న చీకటిని చంపివేస్తుంది, మన లోపలున్న చెడుని చంపివేస్తుంది, మన లోపలున్న అపవిత్రతను చంపివేస్తుంది, మన లోపలున్న అజ్ఞానాన్ని అవివేకాన్ని చంపివేస్తుందండి. ఈ వాక్యము తీసివేసేస్తుంది, ఖండించేస్తుంది. అందుకే ఈ వాక్యం వినగానే ఎంత ఘోర పాపి అయినా కూడా వాడు మారిపోతాడు. ఈ వాక్యం వినగానే ఎంత మూర్ఖుడైనా కూడా వాడు మారు మనస్సు పొందుకుంటాడు, అన్యుడైనా కూడా మారు మనస్సు పొందుకుంటాడు. సో అంత శక్తి గాడ్ రిలీజ్ చేసేసాడు. ఒక వాక్యము వెళ్తుంది అంటే ఒక ఖడ్గము దూసుకెళ్తుంది. దైవ వాక్యము రిలీజ్ అవుతుంది నోట్లో నుంచి అంటే ఒక హ్యారో, ఒక బాణము రిలీజ్ అవుతున్నట్టు, ఒక ఖడ్గం రిలీజ్ అవుతున్నట్టు మనసులోకి వెళ్ళి గుచ్చుకొని అది సపరేట్ చేస్తుంది లోకాన్ని, ఇట్లా దూరం ఇట్లా మూలుగులను విడిచేస్తుంది. చూడండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా. ఎలాంటి ఖడ్గము లేదండి. ఇది రెండంచుల ఖడ్గమట. దీనికి వాక్యానికి మించిన షార్ప్నెస్ ఇంకా ఏ ఖడ్గము లేదట. వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు. చూసారా, అన్నిటిని విభజించేస్తుంది, మొత్తం దూరం చేసేస్తుంది, మనల్ని ఈ లోకం నుంచి సపరేట్ చేస్తుందండి. అందుకే నేను ఈ వాక్యం వింటుండగా చదువుతుండగా నన్ను ఈ లోకం నుంచి వేరు చేసేసింది. ఈ వాక్యము సపరేట్ చేస్తుంది, ఆ పాపం నుంచి సపరేట్ చేస్తుంది, ఆ దోషాల నుంచి సపరేట్ చేస్తుంది, ఆ యొక్క అపవిత్రత నుంచి, చీకట్లో నుంచి బయటికి లాగేస్తుంది ఈ వాక్యము. అందుకే వాక్యం వింటే ఏమవుతుంది, కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు. వాక్యం వింటుంటే ఏమవుతుంది అంటే మన లోపలికి వెళ్తుందండి, మన ఆత్మ లోపలికి వెళ్ళి కీళ్లకు బలాన్ని ఇస్తుంది, ఎముకలకు బలాన్ని ఇస్తుంది, ప్రాణానికి బలం ఇస్తుంది. కొంతమంది ప్రాణం కృంగిపోయినట్టుగా ఉంటారు, కుచించిపోయినట్టుగా ఉంటారు. ఈ వాక్యం వింటున్నప్పుడు ఇదన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే మూలుగులకు విభజించినంత మట్టుకు దూరుచు, మన శరీరంలోకి దూరుతుంది ఇది. సో హృదయం యొక్క తలంపుల ఆలోచనలను శోధించుచున్నది. సో హృదయంని, తలంపులను, ఆలోచనలను అన్నిటిని కూడా మార్చి వేస్తుందండి. అంత గ్రేట్ పవర్ ఉందండి. అందుకే దేవుడి యొక్క వాక్యము రెండంచుల ఖడ్గము కంటే ఇంకా వాడిగా ఉంటుంది, ఇంకా షార్ప్ గా ఉంటుంది, స్పీడ్ గా పనిచేస్తుందండి. వాక్యము కూడా స్పీడ్ గా వెళ్తుంది, చాలా వేగవంతమైన రాకెట్, మన రాకెట్ స్పీడ్ అంటారు కదా, రాకెట్ స్పీడ్ కంటే వేగంగా వెళ్ళేది ఈ వాక్యము. అందుకే భూలోకంలో 365 days 24/7 భూలోకం అంతా కూడా ఈ దేశంలో, ఇంకో దేశంలో వాక్యము బోధించబడుతూనే ఉంటుందండి. 365 days దేవుణ్ణి మహిమపరచబడుతుంది. సో అందుకే దట్ ఈస్ ఎ గ్రేట్ పవర్ ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఖడ్గము కంటే స్పీడ్ గా వెళ్తుంది, ఖడ్గము కంటే షార్ప్ గా ఉంటుంది ఈ వాక్యము. వెళ్ళి మన మనసులోకి వెళ్ళి ఎంత గొప్ప మూర్ఖుడైనా కూడా, ఇక వీడు మారడన్న మూర్ఖుడు కూడా మార్చే శక్తి ఈ వాక్యానికి ఉంటుంది. సో ఇంకా ఎంత పెద్ద ఇక వాడు ఏంటిదంటే ఇక మారలేడు అన్న వ్యక్తి కూడా ఈ వాక్యం విన్నవాడు మారగలుగుతాడు. ఎంత త్రాగుబోతైనా కూడా ఈ వాక్యం వాడు త్రాగుబోతే, కానీ వాక్యం లోపలికి వెళ్ళి పని చేస్తుందండి. ఒకసారి చెవుల పడ్డది ఆ వాక్యము లోపలికి వెళ్ళి పనిచేసి ఆ స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఆ మారు మనసుని కలగ చేస్తుంది. వాక్యం పదే పదే గుర్తు చేస్తుంటా అంటది. ఇప్పుడు వ్యభిచారి వింటాడు వాక్యము, సో విని మారు మనస్సు పొందుకుంటాడు. అందుకే వాళ్ళు వినడానికి రారు. చాలా మంది కూడా వాక్యం విననివ్వడు, అపవాది వాక్యాన్ని విననివ్వడు. మీరు కావాలంటే చూడండి, సంఘంలో దైవజనుడు ఆత్మ ప్రేరేపణతో వాక్యం చెప్తుంటే సగం మంది నిద్రపోయేలాగా చేస్తాడు, నిద్రపుచ్చుతాడు వాక్యాన్ని. సో అలా ఉంటుంది అన్నట్టు. వాక్యాన్ని వింటే ఇక వాడి అపవాది గ్రిప్ వదిలేసిపోతుందండి. వాక్యం విన్న వాడికి, వాక్యానుసారంగా నడిచే వాళ్ళకి అపవాది యొక్క హస్తము వదిలేసిపోతుంటా అంటాడు. ఎందుకంటే ఆ వాక్యానికి అంత పవర్ ఉంది. సో వాక్యము ఇట్లా సపరేట్ చేస్తుంది, చీకటి నుంచి ఇట్లా సపరేట్ చేస్తుంది, లోకం నుంచి సపరేట్ చేస్తుంది, పాపం నుంచి సపరేట్ చేస్తుంది, అపవాది నుంచి సపరేట్ చేస్తుంది ఈ వాక్యము. సో ఇట్లా సపరేట్ మనల్ని మాడిఫై చేస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది వాక్యము. అంటే ఒక మారు మనస్సును కలగ చేస్తుంది. సో ఎంతో పవర్ రిలీజ్ చేశాడు దేవుడి వాక్యంకు. మన తలంపులను మారుస్తుంది, ఆలోచనలను మారుస్తుంది వాక్యము. సో అంత గ్రేట్ అనాయింటింగ్, గ్రేట్ పవర్, గ్రేట్ ప్రాపర్టీ మన అందరికీ కూడా. సో అందుకే వెండిని, వజ్రాన్ని నువ్వు ఎంత విలువగా చూస్తావో ఈ బైబిల్ గ్రంథాన్ని అంత విలువగా చూడాలి. అంతకంటే విలువైనది నిజంగా చెప్పాలంటే సరితూగదు. ఈ భూలోకంలో ఏ గ్రంథము కూడా ఈ గ్రంథంతో స్టాండర్డ్ లేదు. నో కాంపిటీషన్ ఎట్ ఆల్. అర్థమవుతుందా అండి? ఈ గ్రంథానికి మించిన కాంపిటీషన్ ఏది లేదు. అందుకే ఎప్పుడు బైబిల్ ముట్టుకున్నా దేవుడు నాకు ఒకటి నేర్పించాడు, దిస్ బైబిల్ ఈజ్ మై లైఫ్, దిస్ బైబిల్ ఈజ్ మై ఫ్యూచర్,
This Bible is answer for all my questions. This Bible is solution for all my problems. This Bible is my way. This Bible is my truth. This Bible is my future. Lord Jesus, whatever promises you written in this Bible, fulfill in the name of Jesus Christ. నా కోసం మీరు ఇందులో ఏది రాసి పెట్టారో అది నాకు బయలుపరచరా, బయలుపరచండి దేవా. మీరు నా కోసం ఏదైతే ఇవి చెప్పాలనుకుంటున్నారో నాకు ఈ వాక్యం ద్వారా చెప్పండి. సో యూ నీడ్ టు ట్రీట్ లైక్ దట్. ఇట్లా బైబిల్ ఓపెన్ చేసి చదువుతుంటే నువ్వు దేవుణ్ణి చదువుతున్నట్టు, దేవుణ్ణి తెలుసుకుంటున్నట్టు. ఐ ఓపెన్ దిస్ బైబిల్ అంటే ఇక్కడ ఒక మిర్రర్ ఓపెన్ అయింది, అర్థమవుతుందండి. ఇక్కడ ఒక మిర్రర్ ఓపెన్ అయింది. నా తప్పేంటిదో ఇందులో కనపడుతుంది, నా పొరపాట్లు ఏంటిదో ఇందులో కనపడుతుంది, నా యొక్క మనస్సు ఏంటిదో ఇందులో కనపడుతుంది, నా మనస్తత్వం ఏంటిదో ఇందులో కనపడుతుంది, నా డైరెక్షన్స్ ఏంటిదో ఇందులో కనపడుతుంది, నా యొక్క చెడు ఏంటిదో ఇందులో కనపడుతుంది, నేను ఇంకా ఏ విషయంలో మారాలో ఇందులో కనపడుతుంది, ఇంకా ఏ విషయంలో సరి చేసుకోవాలో ఇందులో కనపడుతుంది, ఏ విషయంలో మారు మనస్సు పొందుకోవాలో ఇందులో కనపడుతుంది. చూసారా, ఈ బైబిల్ ఓపెన్ చేయగానే అవన్నీ కనపడతాయి. ఇప్పుడు నేను అద్దంలో ముందట నిలబడ్డాను అనుకోండి, నా ముక్కు ఎలా ఉంది, నా చెవులు ఎలా ఉన్నాయి, నా చెంపలు ఎలా ఉన్నాయి, నా గడ్డం ఎలా ఉంది, నా కళ్ళు ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటాం కదా. అలాగే నీ లోపాలు ఇంకెక్కడెక్కడ మార్చుకోవాలో ఇవన్నీ కూడా బయలుపరుస్తుంది ఈ వాక్యము. అందుకే ప్రిసిషియస్ గిఫ్ట్, చాలా విలువైన గిఫ్ట్ గా నువ్వు తీసుకున్నప్పుడే దీని యొక్క గొప్పతనం తెలుస్తుంది. సో అది నువ్వు ఎంతగా దీని విలువైన బుక్ లాగా చూస్తావో అంత విలువ నీ జీవితంలోకి తీసుకొస్తుంది. ఎంతగా నువ్వు దీన్ని రిసీవ్ చేసుకుంటావో, ఎంతగా దీన్ని ప్రేమిస్తావో, ఎంతగా నువ్వు దీన్ని ఆచరిస్తావో, ఎంతగా ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు ఇష్టపడతావో, ఈ వాక్యాన్ని, అంత ఫలితాలు ఉంటాయండి. సో అందుకే ఇది విలువ లేని వాళ్ళకు విలువ లేనట్టుగానే ఉంటుంది, ఇది విలువ ఉన్న వాళ్ళకు విలువ ఉన్నట్టుగా ఉంటుంది. మనం అందరం ఎలా ఉండాలంటే ఇది విలువైన పుస్తకం లాగా నువ్వు తీసుకోవాలి. సో చాలా మంది తీసుకోరు దీన్ని. సో ఏదో బైబిల్ అంటే బైబిల్ లాగానే అదొక బుక్ లాగా చూస్తారు. హిస్టరీ బుక్, ఇట్ ఈస్ నాట్ ఏ హిస్టరీ బుక్. అందులో జీవం ఉంది, అందులో సత్యం ఉంది, అందులో నీతి ఉంది, నిజాయితీ ఉంది. అది మాట్లాడే బుక్, చెప్పాలంటే అది మాట్లాడే పుస్తకము. నీతో మాట్లాడుతుంది, నీ పరిస్థితులకు తగ్గట్టుగా, నీ హృదయానికి తగ్గట్టుగా మాట్లాడుతుంటది ఆ పుస్తకము. అందులో దేవుడు ఏంటిది, నీతిని, నిజాయితీని, జీవాన్ని పెట్టేశాడు ఆ బుక్ లో. నువ్వు ఎప్పుడు మాట్లాడినా మళ్ళీ తిరిగి ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. అవును, ఈ బైబిల్ గ్రంథం నాతో అలాగే మాట్లాడుతుందండి. ఒక మనిషి మనం ఇద్దరం ఫేస్ టు ఫేస్ ఎలాగా మాట్లాడుతున్నామో అలాగే బైబిల్ కూడా నేను చదువుతున్నప్పుడు నాతో అలా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటా ఉంటది, చెప్తుంటా ఉంటది, బయలుపరుస్తుంటా ఉంటది. ఎందుకంటే నువ్వు ఆ లెవెల్లో చూసినప్పుడే ఆ లెవెల్లో నీకు ఆ బైబిల్ గ్రంథం పనిచేస్తుందండి. సో చాలా మంది కూడా దీని విలువ తెలియక పక్కకు పెట్టేస్తున్నారు. సో చాలా మంది చేతిలో లేదు, కానీ ఉన్న వాళ్ళు కూడా విలువ తెలియక పక్కకు పెట్టేస్తున్నారు. సో విలువ తెలుసుకోవాలి. సో ఈ బైబిల్ యొక్క విలువ తెలుసుకున్నప్పుడే మనందరం కూడా ఆ గొప్పతనం ఏంటిదో తెలుస్తుందండి. ఇప్పుడు నాకు ఇంట్లో ఒక 3 years చిన్న పాప ఉంది. సో ఆమెకు ఒక ₹1,00,00,000 పెట్టి ఒక డైమండ్ నెక్లెస్ కొనిచ్చాను. ఆమె ఏం చేస్తుంది, తీసి పక్క పడేస్తుంది. దానికి ఆమెకు తెలియదు విలువ. అది ఒక ₹10 బొమ్మను తీసుకొచ్చి పెట్టాను అనుకోండి, ఆ బొమ్మతోటే ఆడుతుంది, ఆ నెక్లెస్ తోటే ఆడదు. కానీ ఆ బొమ్మ విలువైందా, ఆ నెక్లెస్ విలువైనదా? ఆ నెక్లెస్ విలువైనదే. కానీ మనము ఇంత విలువైన పుస్తకాన్ని పక్కకు పెట్టేసి, ఇంత డైమండ్ లాంటి నెక్లెస్ ని పక్కకు పెట్టేసి, ఏదో చిన్న చిన్న బొమ్మలకు, చిన్న చిన్న బంగారానికో, చిన్న చిన్న వెండికో, చిన్న చిన్న ధనానికో, చిన్న చిన్న కార్లకో ఆశలు పడుతున్నాము, ఆశ పెట్టుకుంటున్నాము. ఆ చిన్న చిన్న వాటి మీద మనసు పెట్టుకున్నాం. ఈ బట్టల మీద, ఈ కార్ల మీద, ఈ మౌస్ల మీద, ఈ ల్యాప్టాప్ల మీద, ఫోన్ల మీద మనం ఆశలు పెట్టుకుంటున్నాం, వాటి మీద ప్రేమిస్తున్నాము. సో అంతకంటే కోట్లాది విలువైన ఆస్తి అండి ఇది. అన్ని కోట్లు పెట్టిన దీని ముందు సరితూగదు. భూలోకంలో ఎన్ని పుస్తకాలు పెట్టినాయో అన్ని పుస్తకాలు పెట్టి కూర్చోండి, బైబిల్ ఒకటి పెట్టి కూర్చోండి. నో స్టాండర్డ్ ఎట్ ఆల్, నో కాంపిటీషన్ ఎట్ ఆల్. ఈ బుక్ కి కాంపిటీషన్ లేదండి బైబిల్ గ్రంథానికి. అంత విలువైన బైబిల్ మన చేతిలో ఉంది, అంత విలువైన బైబిల్ చేతిలో ఉంది. సో గాడ్ బ్లెస్ యు. విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ జీసస్. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, బైబిల్ యొక్క నిన్నటి వరకు గొప్ప విశ్వాసం గురించి చూపించావు. ఈరోజు గొప్ప వాక్యం గురించి మాకు అందరికి బయలుపరుస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ మై లార్డ్. అయ్యా, ఇప్పటి వరకు మీ వాక్యం యొక్క విలువ తెలియక, మీ వాక్యం యొక్క గొప్పతనము తెలియక, మీ వాక్యం యొక్క శక్తి తెలియక, అయ్యా వాటన్నిటిని కూడా మేము మనసు మీదకి తీసుకోలేదు, నెగ్లెక్ట్ చేసాం. బట్ ఫ్రమ్ టుడే we have to give high priority than gold necklace, diamond necklace, my Lord.
వెండి నగల కంటే, బంగారు నగల కంటే, వజ్రాల కంటే అతి విలువైన గ్రంథముగా మేము చూడగలిగే శక్తిని మాకు దయచేసినందుకు వందనాలు. We should give the high priority to this word of God from today. In the name of Jesus Christ, I pray. Amen. 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 Praise the Lord.